అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో సూక్ష్మంగా ఒక 4 మాటల్లో ఈ పత్రిక అంతటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే అదిగో నూతన జీవితం. రెండవది నూతన సమాజం. మూడవది నూతన స్వభావం. నాలుగవది నూతనమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. 4 మాటలు. 1 న్యూ లైఫ్, 2 న్యూ సొసైటీ, 3 న్యూ స్టాండర్డ్స్, 4 న్యూ రిలేషన్స్. ఈ 4 మాటల్లో మనకి ఎఫెసీ పత్రికని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది న్యూ లైఫ్. ఏంటి న్యూ లైఫ్? ఆల్రెడీ తల్లి కడుపులో 9 మాసాలు ఉండి తల్లి కడుపులో నుండి దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపంలో మనం సృజించబడ్డాం. అయితే ఆ దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎంతవరకు ఉన్నాయి? వయసు పెరుగుతుంది, వయసుతో పాటు జ్ఞానం పెరిగింది. కానీ మంచి చెడుల వివేచన తెలిసిన తర్వాత మనిషి మంచికి బదులుగా చెడుకు ఆకర్షితులయ్యాడు. దాన్ని 2వ అధ్యాయం 1వ వచనంలో ఎలా చెప్పాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు చచ్చారు అన్నాడు. అంటే ఈ బ్రతుకున్న మనుషులే, కానీ దేవుని పోలిక, దేవుని స్వరూపం పోయింది, చచ్చారు. అపరాధం చేశారు, పాపం చేశారు, చచ్చారు. కాబట్టి దేవుడు అలాంటి వారిని వదిలేయకుండా క్రీస్తుతో బ్రతికించెను అన్నాడు. ఇది నూతన లైఫ్, న్యూ లైఫ్, నూతనమైనటువంటి జీవితం. కాబట్టి ఒక మనిషి దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపం నుంచి ఆ వ్యక్తి తొలగిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఇదిగో మీరు వాటిని చేయొచ్చు. అంటే వాటిని అంటే అపరాధములు పాపములు చేయొచ్చు, వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అపవాది, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ప్రపంచ ధర్మం వేరు, దేవుని యొక్క ధర్మం వేరు. అయితే మనుషులు అపవాదిని అనుసరించి, ప్రపంచ ధర్మాన్ని అనుసరించి దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. అపరాధాలు పాపాలు చేసిందే చేసి ఇదిగో చచ్చిన స్థితిలో ఉన్నారు. దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నప్పుడు మీరు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు. శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. స్వభావ సిద్ధం వలె దైవోగ్రతకు పాత్రులై ఉంటిరి. అలాంటి పరిస్థితుల్లో ఆయన కరుణా సంపన్నుడై ఉండి మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆల్రెడీ ఒకప్పుడు తల్లి గడుపులో నుంచి బ్రతికాం, బయటకు వచ్చాం. కానీ శరీరం బ్రతికే ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆత్మ దేవునికి దూరం అయిపోయింది. అపరాధాలు పాపాలను బట్టి దేవునికి దూరం అయిపోయాం. కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమైపోయాం. ఈ ప్రపంచ ధర్మం, ప్రపంచం ఏం చెప్తే చేయడం మొదలుపెట్టాం. కాబట్టి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడమే జీవిత లక్ష్యమైంది. దాని కారణం చేత మనుషులు చచ్చారు. చచ్చిన వారికి దేవుడు క్రీస్తునందు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఇదిగో మరలా బ్రతికేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అది ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొట్టమొదట విషయంగా న్యూ లైఫ్ గురించిన సంగతులు మనకి రాయబడ్డాయి. ఆ న్యూ లైఫ్లో దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి పాపి అయినటువంటి మానవుడికి పాప క్షమాపణ అనుగ్రహించటం, రక్షణ అనుగ్రహించటం, కుమారుడిగా స్వీకరించటం, తన ఆత్మను అనుగ్రహించటం, పాపము నుండి నిన్ను విమోచించటం, ఇవన్నీ కార్యక్రమాలు ఇందులో మనకి జరుగుతూ ఉన్నాయి. ఇది మొట్టమొదట సంగతి. లేకపోతే రెండో సంగతి దగ్గరికి వచ్చేటప్పటికి న్యూ సొసైటీ.
నూతనమైనటువంటి సమాజము 2వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలాగే 10వ వచనంలో ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అన్నప్పటికీ న్యూ సొసైటీ అంటే నూతన సమాజం, నూతన సృష్టి. అది క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది అపరాధములు పాపములు కడుక్కోవడానికి సిద్ధపడ్డామో, ఎప్పుడైతే ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు మనల్ని ఎప్పుడైతే తిరిగి బ్రతికింపజేశాడో, అలాగ బ్రతికినటువంటి వారందరూ, వారు యూదులైనా అన్యజనులైనా సున్నతి గలవారైనా సున్నతి లేనివారైనా ధర్మశాస్త్రం కలిగిన ప్రజలైనా ధర్మశాస్త్రం లేనివారైనా, యూదుడు గ్రీసు దేహస్థుడనే భేదం లేకుండా, దాసుడు స్వతంత్రుడనే భేదం లేకుండా, స్త్రీ పురుషుడనే భేదం లేకుండా వారందరినీ ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఇది న్యూ సొసైటీ. మనకు సొసైటీ ఉంది, సమాజం ఉంది లోకంలో. ఎవరి కులాలు వాళ్ళి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. లేకపోతే ఇదిగో ధనికులు, రిచ్ అండ్ పూర్ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ధనికులు, పేదవారు, భాషాపరమైన భేదం, లేకపోతే నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఇదిగో ఇతను సంతూరోడు, ఇతను పొరుగురోడు, రాష్ట్రాలు వేరు, దేశాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, ఇంటి పేర్లు వేరు, కులాలు వేరు, లేకపోతే వాళ్ళ కల్చర్ వేరు. ఇలాగ మనుషులు, ఇది సమాజంలో మనకు కనబడేటువంటి సొసైటీ. అయితే దేవుడు క్రీస్తు యేసునందు నూతనముగా ఆయన సిద్ధపరిచినటువంటి సమాజం ఎలాంటిదంటే, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా క్రీస్తు యేసునందు వారందరూ ఏకమై ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో సన్నద్ధులై ఉండి క్రీస్తు యేసునందు నూతనమైనటువంటి సృష్టి. అందులో యూదుడని ఉండదు, దాసుడని ఉండదు, స్వతంత్రుడని ఉండదు, పరదేశని ఉండదు, వాగ్దాన నిబంధన లేని పరజనులని, నిరీక్షణ లేని లోకమందు దేవుడు లేని వారు ఒకప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు వారందరూ ఆయన ఏం చేశారంటే సంధి చేసి క్రీస్తు యేసే వారికి సమాధానకారకుడై ఉండి వారి ఏక శరీరముగా చేసి, అదిగో వాడిని ఏం చేశాడంటే ఒక కట్టడంలో ఒక మందిరంలో పెట్టాడు, ఒక మందిరముగా పెట్టాడు. దానికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి 21వ వచనం, ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడితిరి. ఇది నూతన సమాజము. రెండోది, మొదటిదేమో న్యూ లైఫ్, నూతన జీవితం. పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం, నూతన జీవితం, చచ్చి బ్రతకడం, నూతన జీవితం. రెండోది ఏంటి? నూతన జీవితాన్ని పొందినటువంటి ప్రతి వారు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక్క శరీరముగా సాటి అవయవాలుగా బ్రతకడం అనేది ఇట్స్ ఎ న్యూ సొసైటీ, నూతన సమాజం, క్రీస్తు యేసునందు నూతన సృష్టి. అలాగే మూడో సంగతిని మనం చూసినప్పుడు న్యూ స్టాండర్డ్స్. నూతన సమాజంలో ఉన్నటువంటి వారు లోకంలో ఉండే సమాజము లాంటి మనుషులు కాదు వీళ్ళు. ఇది క్రీస్తు యేసునందు దేవుడు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని వీరికి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు, దేవుని తండ్రిగా కలిగినటువంటి వారు, క్రీస్తును తమ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, ఇదిగో ఇక మీదట వారి స్టాండర్డ్స్ అన్నీ కూడా
ఆత్మ సంబంధమైన ఉన్నత స్థాయిలో ఉండే స్టాండర్డ్స్. కాబట్టి వీరు ఐక్యంగా ఉంటారో, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉంటారో, ఒకరినొకరు సహింతారో, దీర్ఘశాంతం కలిగి ఉంటారో, సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకుంటారో. 4వ అధ్యాయము 3వ వచనంలో. అదే ప్రకారంగా ఇదిగో వారు అందరూ ఏకముగా ఉండి సంపూర్ణతను సాధించడానికి కృషి చేస్తారు. 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం అందరము అంటే న్యూ స్టాండర్డ్స్ కలిగినటువంటి వారందరూ, నూతన సృష్టి అయినటువంటి వారందరూ, నూతన జీవితాన్ని పొందినటువంటి వారందరూ, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందినటువంటి పరిశుద్ధులందరూ, సంఘం అంతా మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగవారు. అంటే క్రీస్తు లాంటి పరిపూర్ణతను సాధించటం కొరకు మిగిలిన జీవితాన్ని జీవిస్తారో, నూతన సమాజంలో నూతన స్వభావాన్ని కలిగి, న్యూ స్టాండర్డ్స్ని కలిగి. ఓల్డ్ స్టాండర్డ్స్ వేరు. ఓల్డ్ స్టాండర్డ్స్లో సహించలేం, ప్రేమించలేం, దీర్ఘశాంతం చూపించలేము, ఐక్యంని కాపాడుకోలేము, శ్రద్ధ ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళే స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, మనుషులు బెంకములాడువారు. కాబట్టి మనుషులు ఎవరు బ్రతుకు ఆడదే మామూలు సమాజంలో. కానీ నూతన సమాజంలో స్వార్థాన్ని విడిచిపెట్టి ఒకరికొకరు ఒకరి ప్రయోజనం కొరకు మరొకరు బ్రతికేటువంటి జీవన విధానం, అందరూ కలిసి ఏకంగా ఐక్యంగా బ్రతికేటువంటి జీవన విధానం. కాబట్టి ఇదిగో ఇక్కడ 13వ వచనంలో రాశాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుట. అంటే అందరి క్షేమాభివృద్ధి, పరిచర్యధనం జరుగుట. ఆయన కొందరు అపోస్తులు, ప్రవక్తలు, కొందరు సువార్తలు, కొందరు కాపర్ల ఉపదేశాలు నియమించాడు. అందువలన వీరందరిని ఉపయోగించుకుని న్యూ స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకుంటూ ఇక మీదట పసిపిల్లలుగా ఉండి మనుషులు మాయోపాయముల చేత ప్రతి ఉపదేశమును కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోకుండా, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. న్యూ స్టాండర్డ్స్లో మనుషులు క్రీస్తు లాంటి స్వభావం, క్రీస్తు లాంటి వ్యక్తిత్వం, క్రీస్తు ప్రభు లాంటి నూతనమైనటువంటి ఇదిగో స్వభావాన్ని ధరించుకుంటారన్నమాట. కాబట్టి అప్పుడు 15వ వచనంలో 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలం చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధిని కలుగు చేసుకొనుచున్నది. న్యూ స్టాండర్డ్స్లో ఇదిగో ఆయన శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరము అమర్చబడింది. అమర్చబడిన ఈ సర్వ శరీరము క్రీస్తుతో పాటు క్షేమాభివృద్ధికరంగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి నూతన స్టాండర్డ్స్లో, న్యూ స్టాండర్డ్స్లో, నూతన స్వభావంలో 4వ అధ్యాయము 22వ వచనం నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము, అది పాతది, అది ఓల్డ్ స్టాండర్డ్స్, ప్రాచీన స్వభావం. ఇప్పుడు న్యూ స్టాండర్డ్స్, ఇది నూతన స్వభావం. ఆ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. నవీన స్వభావం, న్యూ స్టాండర్డ్స్. ప్రాచీన స్వభావం వేరు, నవీన స్వభావం వేరు. ప్రాచీన స్వభావం లోకంలో ఉండే, సమాజంలో ఉండే స్టాండర్డ్స్ అవి స్వార్థంతో నిండిపోయినాయి, అసూయలతో నిండిపోయినాయి, కక్షలతో నిండిపోయాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని వార్వలేని స్థితిలో నిండిపోయాయి, కలహాలతో నిండిపోయాయి. కానీ న్యూ స్టాండర్డ్స్లో దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావమును ధరించుకొనుడి అన్నాడనమాట. ఈ నవీన స్వభావం కలిగిన వారు
న్యూ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వారు ప్రాచీన స్వభావానికి సంబంధించిన అన్యజనుల యొక్క ఆచారాలను అనుసరించారు. అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట వారు నడుచుకోరు న్యూ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వారు. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఆ మధ్యన ఉన్నటువంటి ఆ వ్యత్యాసం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 4:17 నుండి మనం చూసినప్పుడు, కాబట్టి ఇదిగో పరిశుద్ధులారా, సంఘముగా ఉన్నారు, క్రీస్తేసే మీకు శిరస్సుగా ఉన్నాడు, మీరు అందరూ శరీరముగా ఉన్నారు, ప్రతి కీలు వలన బలం కలుగుతా ఉంది. కాబట్టి న్యూ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి మీరు ఇక మీదట అన్యజనుల వలె, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని. అది ప్రాచీన స్వభావం, ఓల్డ్ స్టాండర్డ్స్ అవన్నీ. ఒకప్పుడు అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకున్నాం. ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఇదిగో నూతన జీవితాన్ని పొంది నూతన సమాజంగా నూతన స్టాండర్డ్స్ కలిగిన వారు అనుకుని భావించేటువంటి వారు పరిశుద్ధులు, సంఘం, ప్రభు సంఘం కూడా అనేక సార్లు మళ్ళీ ప్రాచీన స్వభావం వైపు చూస్తారు. అన్ని జనులు నడుచుకున్నట్లుగానే మళ్ళీ నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి వారింట్లో ఒకవేళ పెళ్ళైనా, గృహప్రవేశమైన, ఒక మరణమైన, లేకపోతే వారి కుటుంబంలో ఏం జరిగినా వారి అలవాట్లలో, వారి పద్ధతుల్లో, వారి క్రియల్లో, వారి ఆలోచనల్లో, వారి ఊహల్లో అన్యులు ఎలాగైతే నడుచుకుంటున్నారో అదే విధమైనటువంటి నడవడికని క్రైస్తవులు అనుసరించడం అనేది సిగ్గుచేటది. అవి న్యూ స్టాండర్డ్స్ కాదు, అది ఇంకా ఓల్డ్ స్టాండర్డ్స్లోనే ఉన్నారు, ప్రాచీన స్వభావంలోనే ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో మెజారిటీ హిందూ ప్రజల మధ్యన మనం బ్రతుకుతా ఉన్నాం. ఇతర మత ఆచారాలని మనం ఎందుకు అనుసరించాలి? మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మన ప్రభువు చెప్పాడు. మనం ఎలా నడుచుకోవాలో అపోస్తలుల యొక్క జీవన విధానం మాదిరిగా చేసుకుని బ్రతకడానికి అపోస్తలులు మనకి చక్కగా వాళ్ళ పరంపరను మనకు అందజేశారు. అలాంటప్పుడు ఇదిగో న్యూ స్టాండర్డ్స్ కలిగినటువంటి మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకు అని అంటే, వారైతే అన్యజనులైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అది అన్యజనులు అంటే. కాబట్టి తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి హృదయం కఠినమైపోయింది, మనసు చీకటి అయిపోయింది, ఇంకా ఏమైనా మిగిలిందంటే అంత అజ్ఞానమే మిగిలింది. కాబట్టి అన్యుల యొక్క ఆచారాల్లో విగ్రహ సంబంధమైన అపవిత్రత ఉంటుంది, అందులో హృదయ కాఠిన్యం కనబడుతుంది, అందులో మనసు చీకటి కనబడుతుంది, తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించడం కనబడుతుంది. కాబట్టి సూపర్ స్టిషన్స్ కానీ, లేకపోతే దురాశలు కానీ, లేకపోతే శరీర సంబంధమైనటువంటి వాంఛలు కానీ, లేకపోతే సెంటిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాటిలో మనకు కనబడతాయి, స్పష్టంగా మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి అది అన్యులు నడుచుకునే విధానం. ఇక మీదట మీరు న్యూ స్టాండర్డ్స్లోకి వచ్చిన మీరు వాటిని అనుసరించి నడుచుకోవద్దు అన్నాడు. వారు సిగ్గులేని వారయ్యుండి 19వ వచనంలో, అదిగో అన్యజనులు వారు సిగ్గులేని వారయ్యి నానా విధమైన అపవిత్రతను, విగ్రహ సంబంధమైన అపవిత్రతతో ముడిపడి ఉన్నాయి అన్య సంబంధమైన ఆచారాలన్నీ. అన్యులు ఆచరించే ప్రతి ఆచారం కూడా తమ తమ దేవుళ్ళు, దేవతలుగా పిలువబడేటువంటి ఆ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత. వారికి సెంటిమెంట్, దాని వెనక ఒక దేవుడు, దేవత, లేకపోతే వారికి ఒక మూఢనమ్మకం, దాని వెనక ఒక దేవత, లేకపోతే వారు ఆచరించేటువంటి ఆచారం అది జరగకపోతే కీడు జరుగుతుందేమో,
వారి దినాలను లక్ష్య పెట్టినా, మాసాలను లక్ష్య పెట్టినా, ఉత్సవకాలను లక్ష్య పెట్టినా, లేకపోతే ఇదిగో జరుగుతూ ఉన్నటువంటి యాక్టివిటీస్లో, జీవితంలో జరిగే ప్రతి విధమైన కార్యక్రమంలో ఇదిగో మనకి అజ్ఞానం కనబడతా ఉంటుంది. కాబట్టి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు, అదిగో వారు అలాంటి వారు, అయితే మీరు క్రీస్తుని గురించిన సత్యం ఉన్నది ఉన్నట్లుగా విని మీరు కన్వర్ట్ అయ్యారు. అన్యజనులు ఆచరించేటట్లు అలా మీరు క్రీస్తు నేర్చుకోలేదు. కాబట్టి మొదటిది నూతన జీవితం. క్రైస్తవులుగా బ్రతకడం నూతన జీవితం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులవడం నూతన జీవితం. ఆయన కనికర సంపన్నుడే, అపరాధముల చేత చచ్చిన వారిని తిరిగి బ్రతికించటం నూతన జీవితం. రెండవది నూతన సమాజం. నూతన సమాజం అంటే ఏం చెప్పాను? అందులో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కుల, వర్గ, లింగ, లేకపోతే భాషాపరమైన, ప్రాంతీయపరమైన ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అది న్యూ సొసైటీ. మూడోది, న్యూ సొసైటీలో న్యూ స్టాండర్డ్స్. దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావంతో బ్రతకడం. ఆ స్వభావంతో బ్రతికినప్పుడు ఒకరికొకరు అవయవాలం. కాబట్టి ఇదిగో నువ్వు నాతో అబద్ధం ఆడకూడదు, నేను నీతో అబద్ధం ఆడకూడదు, కోపపడు కానీ పాపం చేయొద్దు, సూర్యుడు అస్తమించేటంత వరకు నీ కోపం నీలో నిల్చుండకూడదు, తిరిగి సమాధానం పడాలా, అపవాదికి చోటీయకుండా బ్రతకండి, దొంగిలించేవాడికి మీద దొంగిలించొద్దు. కాబట్టి అక్కరలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క అవసరతల నిమిత్తం నీ చేతులతో కష్టపడి మంచి పని చేయి, వినేవారికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైనటువంటి వచనం పలుకు, కానీ దుర్భాషలు అనేవి నీ నోట నువ్వు రానియొద్దు. న్యూ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. న్యూ స్టాండర్డ్స్కి ఏది పనికిరాదు. ఇది ప్రాచీన స్వభావానికి సంబంధించింది. కాబట్టి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకరు క్షమించండి. ఇవన్నీ న్యూ స్టాండర్డ్స్. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె 5:1 దేవుని పోలి మీరు నడుచుకోండి. న్యూ స్టాండర్డ్స్. ఇక మీద అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు. 4:17 5:1 మీరు దేవుని పోలి నడుచుకోండి. నడవాల్సింది దేవుని యొక్క పోలికలో. అప్పుడు క్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఒకటే దేవుని పోలి నడుచుకోండి. 2 ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వం వీటి పేరైనా ఎత్తొద్దు. ఇదే పరిశుద్ధులకు తగింది. ఇది న్యూ స్టాండర్డ్స్. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. మీ నాటి బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరించకూడదు. మీకు తగవో అది న్యూ స్టాండర్డ్స్. కాబట్టి వ్యభిచారి అయినను, అపవిత్రుడు కానీ, విగ్రహారాధికుడు, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. కాబట్టి న్యూ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వారు నూతన స్వభావం కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంతో బ్రతకడం, నవీన స్వభావాన్ని ధరించుకోవడం, ఒకరినొకరు క్షమించటం. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి జీవన విధానం న్యూ స్టాండర్డ్స్ అనేది. కాబట్టి 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10వ వచనంలో 5:10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. 1 దేవుని పోలి నడుచుకోండి. 2 ప్రేమ కలిగి నడుచుకోండి. 3 నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. న్యూ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. 15-16 వచనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. న్యూ స్టాండర్డ్స్. అజ్ఞానుల వలె నడొద్దు, చీకట్లో నడొద్దు,
ద్వేషంతో నడవద్దు, అపవాది పోలికలో నడవద్దు. అవన్నీ కూడా ప్రాచీన స్టాండర్డ్స్, ప్రాచీన స్వభావం. న్యూ స్టాండర్డ్స్లో దేవుని పోలి నడండి, ప్రేమ కలిగి నడుచుకోండి, వెలుగులో నడుచుకోండి, జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. కాబట్టి ఇదంతా కూడా న్యూ స్టాండర్డ్స్. మొట్టమొదటిది న్యూ లైఫ్, రెండవది న్యూ సొసైటీ, మూడవది న్యూ స్టాండర్డ్స్, చివరిది ఉంది న్యూ రిలేషన్, నూతన బాంధవ్యాలు. అంటే లోకంలో ఉండేటువంటి బాంధవ్యాలు వేరు. లోకంలో భార్య, భర్త, పిల్లలు, దాసులు, యజమానులు, వారి మధ్యలో ఉన్నటువంటి బంధాలు వేరు, లోకంలో ఉండే బంధాలు వేరు. కానీ ఇవి న్యూ రిలేషన్స్. 5వ అధ్యాయము 22 నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు న్యూ రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్పాడు. స్త్రీలారా, అదిగో స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ అంటే భర్త కలిగినటువంటి స్త్రీ, భార్య. స్త్రీలారా, మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. లోకంలో ఉన్నటువంటి వారు లోబడరు. లోబడాలనే నియమాలు వారికి లేవు. కాబట్టి నూతనమైనటువంటి జీవితం కలిగిన వారు, నూతన సమాజంగా, నూతనమైనటువంటి స్వభావం కలిగి, ఇది కూడా నూతనమైనటువంటి బంధాలు మీకు ఉండాలి. అదే భార్య, కానీ ఇది నూతనమైనటువంటి బంధం. ఈ బంధంలో ప్రభు చెప్పాడు కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఏం చేయాలప్పుడు? స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగా పురుషుడు భార్యకు నీకు శిరస్సు అన్నాడు. క్రీస్తే శరీరంలో రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. న్యూ రిలేషన్. కాబట్టి నూతన బాంధవ్యంలో నువ్వు ప్రభువుకు లోబడుతున్నావు కదా, ప్రభు నీకు శిరస్సు కదా. ఓ స్త్రీ, నీకు భర్త కూడా శిరస్సే. నీ ప్రభువుకు నువ్వు లోబడుతున్నట్లుగా ఇది నీ భర్తకు కూడా నువ్వు లోబడి బ్రతుకు. అదిమాట న్యూ రిలేషన్ ఇది. అప్పుడు పురుషులతో మాట్లాడుతూ ఉన్నాడు 25వ వచనంలో, పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నలోని వాక్యంతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడో. కాబట్టి అప్పుడు ఏం చేయాలప్పుడు? అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకుంటా ఉన్నాడు. నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో అలా నీ భార్యను ప్రేమించు. నీ భార్యను ప్రేమించడం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఇది న్యూ రిలేషన్స్. సర్వసాధారణంగా భార్య భర్తలు ఉంటారు, కానీ సర్వసాధారణమైనటువంటి బంధాల్లో అంతా ఉండదు. కానీ నూతన జీవితం కలిగి, నూతన సమాజంగా, నూతన స్వభావంతో, నూతన బాంధవ్యాలు కలిగినటువంటి వారు పరిశుద్ధులు సంఘం. పురుషుని బాధ్యత పురుషుంది, స్త్రీ బాధ్యత స్త్రీది. కాబట్టి ఇదిగో ఎవడు కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించడు కదా. ఇదిగో నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించు. ఓ ఓ ఓ స్త్రీ, ప్రభువునకు వలె నీ సొంత పురుషునికి నీ విధేయత చూపించు. 6వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, పిల్లలారా, నూతన బంధాలు, ఈ బంధాల్లో ఒకవేళ చిల్డ్రన్ అయితే, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ది లార్డ్, ఫర్ దిస్ ఈస్ ద రైట్. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే అన్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నూతన బంధంలో తన దీర్ఘాయుష్ కొరకు
దైవ ఆజ్ఞగా భావించి నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు. అప్పుడు మళ్ళీ 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచండి. నీ ఇష్టానుసారంగా పెంచడం కాదు నీ పిల్లల్ని. పిల్లల కోపం రేపకుండా ప్రభు శిక్షలో బోధలో పిల్లల్ని పెంచండి. 6వ వచనంలో, దాసులారా అంటే సర్వెంట్స్ యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి మీరు విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసులు అంటే సర్వెంట్స్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా యజమాని సర్వెంట్లు ఉంటారు కదా, కానీ వీళ్ళు ప్రభుకు భయపడినట్లుగా చెయ్యి. బాహ్యానికి కంటికి కనబడేటట్లు నువ్వు నటించొద్దు, వేషధారణ వద్దు. మనపూర్వకముగా నువ్వు సేవ చేయి. దేవునికి ప్రభువుకు భయపడి నువ్వు పని చేయి. అంటే నువ్వు లోబడి ఉండు. ప్రపంచంలో బయట ఎక్కడా కూడా ఇలాంటి బంధం ఉండదు. నువ్వు క్రీస్తులోకి ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు దాసుడివి. నువ్వు ఎవరికి దాసుడివి గుర్తించి మనపూర్వకముగా నువ్వు సేవ చేయి. 9వ వచనంలో, యజమానులారా ఇదిగో ఇప్పుడు ప్రభు సంఘంలో యజమానులు అయినటువంటి వారు ఉంటే యజమాని ఎలా ఉండాలా? మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటమని ఆ ప్రకారమే వారి ఎట్లా ప్రవర్తించండి. మీకు వారికి కూడా యజమాని పరలోకంలో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు యజమానివి, నీకు యజమాని పాత్ర పోర్షన్ ఇచ్చాడు దేవుడు. రాజమహిషి చేసి వారిని క్రూరంగా కఠినంగా వారిని వేలొద్దు, పక్షపాతం చూపించొద్దు. కాబట్టి న్యూ రిలేషన్స్, నూతన సంబంధాలు భార్యకి భర్తకి మధ్యలో, తండ్రికి బిడ్డలకి మధ్యలో, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో, అలాగే దాసుడికి యజమానికి మధ్యలో ఈ బంధాలన్నీ, మన చుట్టూ ఉన్నటువంటి బంధాలన్నీ మన పరిధి. నూతన బంధాలను కలిగి ఉండడం. చెర నుండి ఈ పత్రికని ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నటువంటి పౌలు గారు చక్కగా ఒక్క 4 మాటల్లో, మొట్టమొదటిది న్యూ లైఫ్, నూతన జీవితం. కానీ వారి స్థితి ఏంటి? పూర్వపు స్థితి ఏంటి? అపరాధముల చేత పాపముల చేత చచ్చారు, దేవుడికి దూరం అయిపోయారు. ఎలా దూరం అయ్యారు? వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. అలా నడుచుకున్నప్పుడు ఏం చేశారు? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడమే వారి లక్ష్యమైంది. కాబట్టి స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రత కిందకు వచ్చేసారు. అలాంటి వారికి దేవుడు మళ్ళీ నూతన జీవితాన్ని ప్రసాదించున్నాడు. క్రీస్తుతో పాటు బ్రతికించి పరలోకమునందు కూర్చుని పెడతాడు. రెండవది నూతన సమాజం. యూదులని అన్యులని భేదం లేకుండా ఓబయులను ఏకం చేసి, ఓబయులు ఇప్పుడు కలిసి మెలిసి సాటి అవయవాలుగా ఆ పునాది మీద పరిశుద్ధమైన దేవాలయముగా వారు కట్టబడాలి. మూడోది నూతన స్వభావం, న్యూ స్టాండర్డ్స్. ఏక మీదట బయట వాళ్ళ బ్రతకడానికి లేదు. ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నూతన స్వభావము కలిగి దేవుని పోలికగా పుట్టిన నూతన స్వభావాన్ని ధరించుకున్న జీవితం, దేవుని పోలి నడుచుకునే జీవితం, ప్రేమ కలిగి నడుచుకునే జీవితం, వెలుగులో నడిచే జీవితం, అలాగనే జ్ఞానము కలిగి నడుచుకునే జీవితం,
చివరగా నూతన బంధాలు, న్యూ రిలేషన్స్. కాబట్టి ఇదిగో స్త్రీలారా, ప్రభువుకు భయపడుతున్నారు కదా, అలాగే నీ భర్త కూడా ఇంకో ప్రభు స్థానంలో భర్త ఉన్నాడు, లోబడు అంతే. పురుషులారా, నువ్వు క్రీస్తు ప్రభు స్థానంలో ఉన్న పురుషుడివి, నీ భార్య సంఘం స్థానంలో ఉంది. క్రీస్తు ప్రభు మొట్టమొదట సంఘాన్ని ప్రేమించాడు. కళంకమైన ముడతనట్టు మీరు ఏదైనా పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘమైన తన ఎదురు దాన్ని నిలబెట్టవాలని వాక్యంతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే మీరు కూడా తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడు సంరక్షించి పోషించుకుంటాడు. మీరు కూడా అలా చేయండి. పురుషులారా, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, ఇది ధర్మం. కాబట్టి నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దాసులారా, కాబట్టి మీరు భయంతో శుద్ధంతఃకరణతో ఇదిగో యజమాని అనేటువంటి భావంతో ప్రభువుకు లోబడినట్లుగా మీరు లోబడండి దాసులు. యజమానులారా, కఠినంగా పక్షపాతం చూపించవద్దు మీ దాసులు ఎడ్ల. నూతనమైనటువంటి సంబంధాలు. కాబట్టి ఆ విధానంలో ఈ పత్రికను మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు ఉన్నటువంటి స్థానిక సంఘాలు బలపడడానికి అవకాశం ఉంది. నూతన జీవితం కలిగి నూతన సమాజముగా, నూతన స్వభావముతో, నూతన బంధాలు కలిగినటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. అలాంటి స్టాండర్డ్స్లో సంఘాలు ముందుకు కొనసాగుతూ క్షేమాభివృద్ధి కలిగి ముందు కొనసాగాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్య సందేశం ముగిస్తూ ఉన్నాను. హృదయపూర్వకమైన కృతజ్ఞత.